నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజవన మండలం పేరుసోముల గ్రామంలో గల శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలోని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో పురాతనమైన ఈ దేవాలయంలో నిర్మాణాలను పునరుద్ధరించాలని గ్రామ పెద్దలు కోరడంతో ఫ్లోరింగ్, ప్రాకారం, ధ్వజస్తంభం పనుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ నుంచి 2.21 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ దేవాలయ పునరుద్ధరణ పనులు తన చేతుల మీదుగా జరుగుతుండడం అంతా ఆ భగవత్ సంకల్పమే అన్నారు. ఆలయంలో స్వీపర్ గా పనిచేస్తున్న లాలమ్మను మంత్రి సాలువ, పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో రెనివేషన్ కోసం అంటే దీన్ని మళ్ళీ ఎక్కడైతే రెనివేషన్ చేసుకుంటూ ఉన్నారో దానికి అధికంగా చేసేటువంటి పనుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, పెద్దలకు, పత్రికా విలేకరులకు, సోదరి సోదరులకు వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇది దాదాపు 200 సంవత్సరాలు కదా ఫస్ట్ నా దగ్గరకు ఫస్ట్లోనే మన గ్రామస్తులందరూ కూడా కలిసి ఆ రోజు రావడం జరిగింది. ఈ సహాయ సహకారాలు కావాలి, ఏదైనా చేయండి, చాలా మంది దాతలు వస్తున్నారు, వారితో పాటు 2 కూడా అడిగినప్పుడు చెప్పారు, వ్యక్తి ఫైనల్ చేసుకోండి, మీరందరూ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ నన్ను వాడుకోండి, అప్పుడు నేను ఖచ్చితంగా మీకు చెప్పేటువంటి. ఎందుకంటే మొదట ఎంత నీకు తెలియలేదు, సరే తర్వాత వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడినారు. అందరూ కూడా దాదాపుగా 33,15,000 రూపాయలు గ్రామస్తులంతా కూడా ఇచ్చినటువంటి దాతలకు దీనికి మొత్తం మీద శ్రీవాణి ట్రస్ట్ కింద 2,21 లక్షల శాంక్షన్ అయింది. ఇదంతా కూడా 2,21 లక్షలకు గాను దాతలు 33,15,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రతి దాతకు. ఎందుకంటే దాత ఎక్కువ తక్కువ కాదు, చందాలు 33,15,000 శ్రీవాణి ట్రస్ట్ కట్టారు. మిగతాది ఇక్కడ వాడుతున్నారు. ఇచ్చినటువంటి ₹3 దాకా అయిందని చెప్తున్నారు. ఇచ్చినటువంటి ప్రతి దాతకు వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే దాతలు ఎటువంటి పనులు కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల సహకారం, గ్రామస్తుల సహకారం ప్రతి ఒక్కరికి ఇచ్చినప్పుడే ఇలాంటి నిజంగా ఈ అద్భుతమైనటువంటి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఎప్పుడో పూర్వం తప్ప చాలా అరుదుగా ఇటువంటి దేవాలయాలు ఉంటాయి. నేను చూసినట్టు ఈ ప్రాంతంలో మన నియోజకవర్గంలో చాలా అరుదైన దేవాలయాలలో ఇది ఒక అరుదైన దేవాలయం. ఎందుకంటే ఇటువంటి కట్టడాలు కానీ ఇంత బాకీ 2 సంవత్సరాలైనా ఎక్కడ చెక్కు చెదరకుండా ఎక్కడ కూడా లేకుండా ఉన్నటువంటి దేవాలయం ప్రతిష్ట కలిగినటువంటి విశిష్టత గురించి పత్రుల వారు కూడా చెప్పారు. చాలా విశిష్టమైనది, ఇక్కడ ఎంతో మనకి మంచి జరుగుతుంది ఈ ఊరికి, గ్రామానికి కూడా. ఏది అనేటికి దేవుడు కొంతమందికి కొన్ని అవకాశాలు ఇస్తారు. దాంతో భాగంగానే మళ్ళీ ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి, ఇక్కడ రెనివేషన్ పూజ కార్యక్రమానికి రావడం నా అదృష్టం. ఆ స్వామివారి